బ్యాక్ టు లైవ్ షో. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాల ఆదాయాలకు గండిపడుతుందా? ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ని కలిసి నివేదించారా? అలాగే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాల్లో కోత విధించడం పెద్ద నోట్ల రద్దుతో ఒకేసారి కోలుకోలేని దెబ్బతింటుంది, ముఖ్యంగా అనేక రంగాలని చెప్పి వివరించారని నిన్నంతా పత్రికల్లో వచ్చింది, ఇవాళ కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది. కానీ అదేమీ లేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొట్టిపారేశారు. ఒకవేళ వాస్తవం అయితే కేసీఆర్ అనవసరంగా ఆవేదన చెందుతున్నారన్నారు. సార్, మరి ఏం జరిగి ఉంటుంది అనేది మాట్లాడదాం. మరోవైపు ఒక రాజకీయం జరుగుతోందా నోట్ల రద్దు వెనకాల? దీనికి సంబంధించి రాహుల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సామాన్య జనంతో 40 నిమిషాల పాటు ఏటీఎం దగ్గర నిలబడి ప్రధానమంత్రి మీద, కేంద్ర ప్రభుత్వ విధానాల మీద కామెంట్స్ చేశారు. ఇక చిదంబరం అయితే 2000 నోటుతో నల్లధనాన్ని ఏ రకంగా అరికడతారని చెప్తే అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. అలాగే వెంకయ్యనాయుడు కూడా కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ మొదటి నుంచి విమర్శిస్తూ ఉన్నారు. అంటే నల్లధనాన్ని ఏ రకంగా అరికడతారు, దానికన్నా అది పక్కకెళ్ళిపోయి కమిషన్ దందా ఒకటి మొదలైందని మీకు తెలుసా? మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ నాయకులకు ముందే తెలుసా నోట్లు రద్దవుతాయి, 2000 నోట్లు వస్తాయని? గుజరాత్ లో ఈ విషయం ముందే లీక్ అయిందా? ఇలా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. వీటి మీద మాట్లాడదాం. మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు గోనె ప్రకాష్ గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, రాజకీయ విశ్లేషకులు. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు. పోల రవీంద్ర గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులు. ముందుగా ప్రకాష్ గారు, నిజంగా ఇది వాస్తవమా? అంటే నిన్న పత్రికలు అన్ని రాసాయి, ఏదో ఒక్క పత్రిక లీకేజ్ అంటే అనుకోవచ్చు, దాదాపు ప్రధాన పత్రికలతో కూడా అన్ని పత్రికలు రాసాయి. ముఖ్యమంత్రి గవర్నర్ ని కలిశారు, దీని మీద ఆవేదన చెందారు, శాఖల వారికి ఎంతంత నష్టం వస్తుందని రాశారు. మరి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇదేం లేదని కొట్టిపారేశారు. ఏం జరిగి ఉండొచ్చు? ఆల్ పేపర్స్ అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ డీటెయిల్ రిజిస్ట్రేషన్ మీద ఎంత అయింది, కారు అమ్మకం మీద ఎంత వస్తుంది, ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ ఏదైతుందో క్లారిటీగా వచ్చింది, ఫిగర్స్ తో సహా వచ్చింది. అంటే అది అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చిన లీక్ తప్పితే అంత అథెంటిక్ వచ్చే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా గవర్నర్ గారు దగ్గర ఏదైతుందో ఈ ప్రస్తావన చేర్చుంటారు. ఎవరో తనకుండే ఆలోచన, తనే మేధావనుకోండి, ఇంకెవరన్నా చెప్పినా కూడా ఇది ఒక రిప్రజెంటేషన్ చేస్తే ఏమన్నా సెంట్రల్ నుంచి ఏదైతుందో కొంత సాయం చేయాలి ఇప్పుడు ఈ లోటుకనే దాంట్లో ఏదైతుందో ఆ ప్రస్తావన వచ్చినట్టు దత్తాత్రేయ గారు కలిశారా? దత్తాత్రేయ గారు నిన్న ప్రెస్లో చెప్పారు. ఈవెన్ గవర్నర్ గారు కేసీఆర్తో డిస్కస్ చేసినా కూడా జనరల్ ఏంటంటే, టు బి ఫ్రాంక్ ఏంటంటే, ఆ డిస్కషన్ ఏదైతుందో ఇంకోళ్ళతో ఎంత క్లోజ్గా పంచుకున్నా కూడా డిస్క్లోజ్ చేసే సమస్య ఉండదు. ఖచ్చితంగా ఏదైతుందో అఫీషియల్ లీక్. కానీ ఈ యొక్క నిర్ణయం ఏదైతుందో సహోపిత నిర్ణయం మోడీ గారు తీసుకున్నది. దీని రిజల్ట్స్ ఏదైతుందో ఇంకో టైం పట్టవచ్చు, ఓ 2 years 3 years. కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా అంటే చాలా రెవెన్యూ పెరుగుతుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఏ స్థాయికి పోయిందంటే, రోడ్ నెంబర్ 12లో అమెరికన్ కన్సలేట్లో పనిచేసే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు, ఆంధ్రజ్యోతి హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటి డెడ్ ఎండ్ లేరనుకోండి. అక్కడ ఈ రోజు ఏదైతుందో 25,000 స్క్వేర్ ఫీట్ ఒక అపార్ట్మెంట్ ఏదైతుందో 25,000 స్క్వేర్ ఫీట్, 8 కోట్ల రూపాయలు, 3,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి. నా మిత్రుడు ఏదైతుందో తీసుకున్నాడంటే చాలా ఏళ్ళు అయింది అనుకోండి. ఆ పరిస్థితిలో ఇలా మంచిరాలటువంటి నేను చదువుకున్నాను, అక్కడ విద్యార్థి నాయకుడిగా ఉంటే ₹1,00,000 యాడుకు పోతుంది. సో ఈ పరిస్థితుల్లో ఏదైతుందో ఏ రకంగా నష్టం వస్తుంది అనేది సరిపోయింది. ఇప్పుడు చాలా మందిలో లేక కొనుగోళ్లు ఆగిపోయాయి, దానివల్ల నష్టం. వ్యాట్ వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోయింది, రియల్ రంగంలో నష్టం, స్టాంపుల్ రిజిస్ట్రేషన్ డ్యూటీ వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోయింది, అబ్కారీ ఆదాయానికి గండి, రవాణా శాఖ వాళ్ళు గండి, ఇన్ని రకాల డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో చలామణి లేక కొన్ని రిస్ట్రిక్షన్స్, డ్రాయింగ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు జమ చేయొచ్చు, చేయలేవు, ఇవన్నీ అవుతుందో రైల్వే టికెట్స్, హాస్పిటల్స్, ఫ్లైట్ టికెట్స్, ఈ ట్యాక్సెస్ అయితే ఇప్పుడు రిలాక్సేషన్ ఇచ్చారు. కొంత అదేదైతే కానీ దీనివల్ల ఏదైతుందో కొంత రాబడి తగ్గుతుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం దీని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కొంత ఎంతో ఎవ్రీబడి ఈ రోజు అగ్రికల్చరిస్ట్ ఎవరు రిటర్న్స్ ఇయ్యరు. 3-4 లక్షల ఆదాయం వచ్చిన ఇక్కడ నుంచి ఏదైతుందో ఆ ఊళ్ళో ఉన్న ఎడ్యుకేటెడ్ పిల్లలు రేట్స్ ఇస్తారు. బడాబాబులు కూడా కొందరు ఏం చేస్తారు, గ్రామంలో ఉంటే ఏదైతుందో వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ఈ హవాలా కానీ లేకపోతే మీ ఇంట్రెస్ట్లు కానీ ఈ బ్లాక్ మనీ రిటర్న్ చేసారు. అగ్రికల్చర్ ఇన్కమ్ ను పెంచి చూపించి వాళ్ళే ఫైలింగ్ చేపించేసి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్టు చెప్పి చూపే అవకాశం. కానీ బ్లాక్ మనీ మొత్తం అంతమవుతుంది అనే సమస్య లేదు. ఎందుకంటే నేను అమెరికాకు 2 డజన్ మాట్లాడతాను. కేంద్ర పెద్దలు చేసిన కామెంట్స్, దాని కౌంటర్స్ మాట్లాడదాం. రవీంద్ర గారు, ముఖ్యమంత్రి గారు గవర్నర్ కలిశారు, కలవడం వాస్తవం. అయితే ఈ అంశాలు చర్చకు వచ్చాయా లేదా అనేది ఇది ప్రభుత్వం వైపు నుంచే లీక్ వచ్చిందా? గవర్నర్ గారు కూడా నేను అన్నారని చెప్పి, ఒకవేళ ప్రభుత్వం అడిగితే ఎందుకు బయటకు వచ్చిందో అడుగుతారని చెప్పి, మరి కేంద్ర మంత్రి అయితే అట్లాంటిది ఏం లేదని కొట్టుపడేశారు. ఏం జరుగుతుంది? జనరల్ గా నిన్నటి మోడీ గారి నిర్ణయంతో సరే కొన్ని ఉపయోగపడేటటువంటి అంశాలు ఉన్నాయి, కొంత ఇబ్బంది పడి నష్టాలు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గవర్నర్ గారితో మాట్లాడినప్పుడు కొంత కాన్ఫిడెన్షియల్ గా డిస్కషన్ లో
ఆ రాష్ట్రం యొక్క లాభాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, గవర్నర్ గారితో ఒక కుటుంబ యజమానిగా మాట్లాడుకున్నట్లు సీఎం గారు మాట్లాడడం అనేది సహజమైన విషయం. సో దాని అర్థం ఏంటంటే వారు వ్యతిరేకించినట్టు 500, 100 చలామణిలో లేకుండా పోవడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించినట్టే కదా. మరి ఇక్కడ జరిగినటువంటి అంశాల్లో ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ గా జరిగినప్పుడు మీరు అన్నట్లుగా అదే గుజరాత్ లో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మెయిన్ పర్సన్స్ కు కొంత హింట్ ఇచ్చినట్లుగా భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. వాళ్ళు ఎవరూ బాధపడట్లేదు. ఇక్కడ ఇమ్మీడియట్ గా ఆల్ ఆఫ్ సడన్ గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాబడి తగ్గిపోయింది. కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి, ఎక్సైజ్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, మోటార్ వెహికల్స్ కానివ్వండి, వీటి వల్ల రాబడి పూర్తిగా తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారి యొక్క ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని బ్లాక్ మనీని కంట్రోల్ చేసేటటువంటి అంశం మీరు స్టెప్ తీసుకున్నారు. సరే, దాన్ని హర్షించే వరకు హర్షిస్తూ అదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మరి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలకు ఇలాంటి నిర్ణయాల వల్ల రాబడి తగ్గింది, ఆదాయం నష్టపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్ విషయంలో చిన్న డౌట్ రవీంద్ర గారు, ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, అంటే బ్లాక్ మనీతో కొన్ని లావాదేవీలు జరుగుతాయి, అవి జరగవు కాబట్టి నష్టం జరుగుతుంది అని చెప్పడమే కదా ఇప్పుడు ఆవేదించడం. అంతే. అట్లా బ్లాక్ మనీ వల్ల లాభాలు కూడా, దీంట్లో ఈ నిర్ణయం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ చెప్పినరు, అసలు ఎవరికి సామాన్య పౌరునికి ఒక కామన్ పీపుల్ కి అందుబాటులో లేని విధంగా రేట్స్ పెరిగిపోయినాయి రియల్ ఎస్టేట్ లో. బ్లాక్ మనీతో వాళ్ళు దందాలు చేస్తున్నారు. వాడు ఎంతైనా ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి కొనుక్కోగలుగుతున్నాడు. ఇప్పుడు దీంతో వైట్ మనీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రేట్లు కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు గవర్నర్ ని కలిసి చెప్పడం అయితే వాస్తవమే, కేంద్ర మంత్రి కొట్టిపడేసినట్టు కాదు, వాస్తవమేనా? కాన్ఫిడెన్షియల్ గా మన రాష్ట్ర పరిస్థితుల మీద ఏ ముఖ్యమంత్రి గారైనా గవర్నర్ గారితో మాట్లాడడం అనేది, డిస్కస్ చేసుకోవడం అనేది, పాల్పంచుకోవడం అనేది అవసరమే. రైట్. దినకర్ గారు, ఒకవేళ ఇదే వాస్తవం అయితే కనుక, అంటే రాష్ట్రాలకు ఆర్థికంగా ముప్పు వస్తుంది ఈ నిర్ణయం వల్ల. సరే, కేంద్రం నుంచి పన్నులు వాటారా, అది అఫీషియల్ గా ఎక్కడొచ్చిందో నేనైతే పెద్దగా ఫాలో అవ్వలేదు, వచ్చిందో లేదో మీరు చెప్పండి. రెండోది, నిజంగా రాష్ట్రాలకి నష్టం జరుగుతుందా? నష్టం జరిగే అంశం అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 500, 1000 రద్దు చేయమని లేఖ రాస్తారు? ఎందుకు సంబరపడతారు? నష్టం జరిగితే ఏపీకి కూడా నష్టం జరగాలి కదా, తెలంగాణకు నష్టం జరిగేలా. ఇది స్పష్టంగా మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లేఖ వ్రాసింది ఇవాళ కాదు, 23 మే 2013 అర్ధక్రాంతి అనే ఒక NGO ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు ఆ రోజు వారు ప్రజెంట్ చేయడం జరిగింది ఈ 500 నోట్లు 1000 నోట్ల యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా. ఆ క్రమంలో ఆ రోజు నుంచి ఆ రోజు ఆయన మైండ్కి ఏదైతే అది ఎక్కిందో ఆ రోజు పిలిపివ్వడం జరిగింది. తర్వాత మీరు అనేక సందర్భాల్లో ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు చూసుంటారు ఆయన 500 నోట్లు 1000 నోట్ల రద్దు వ్యవహారంలో ఏం మాట్లాడారు అనేది. అది ఒక అంశం. ప్రతి ఒక్క వ్యక్తికి భారతదేశంలో, ప్రభుత్వాలకే కాదు, ఈ నవంబర్ నెల కొంత ఎఫెక్ట్ అయిన మాట వాస్తవము. అతి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు అటువంటి ఎఫెక్ట్ అనేది కొంత ఉండి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేటప్పటికి దాదాపు నవంబర్ నెలలో 1977 కోట్ల రూపాయలు మాకు రావాల్సినటువంటి ఆదాయం 1760 కోట్లు, 1760 కోట్ల ఆదాయం రావాల్సి ఉంటే 977 కోట్లకే రిస్ట్రిక్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి వ్యాట్, GST ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఒకటైతే, రెండోది మొత్తము ఇది మాకు రావాల్సిన ఆదాయంలో ఒక 760 కోట్లు గ్యాప్ వస్తే ఓవరాల్ గా అయితే 3000 కోట్లు డెఫిసిట్ వస్తుంది. మాకేంటంటే 14 ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు కూడా డిలే అయినాయి. ఇది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అండి. దీన్ని స్ట్రైట్ గా ఇప్పుడు ఈ నోట్ల రద్దు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయంలో నష్టం వస్తుందా? తెలంగాణ సీఎం చెప్పినట్టు అసలు ఎవరికి కూడా అసలు దేశానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని పోల్చుకున్నప్పుడు ఇట్ ఈజ్ నథింగ్, ఒక డ్రాప్ తో సమానం. ఎలాగ చెప్పానంటే, భారతదేశం మొత్తము కూడా క్యాష్ వాల్యూ చలామణి అయ్యేది 16,63,00,000 కోట్లు, 16.63 లక్షల కోట్లు. అందులో 500 నోట్లు 7.95 లక్షల కోట్లు అయితే 47%. అది 1000 రూపాయల నోట్లు 6.32 లక్షల కోట్లు, అది 38%. ప్రెజెంట్ ఎకానమీ భారతదేశాన్ని $2.25 ట్రిలియన్ గా ఉంది. ఈ బ్లాక్ మనీ ఎఫెక్టే లేకపోతే మన యొక్క ఎకానమీ విలువ $16.25 ట్రిలియన్, అంటే దాదాపు 7% తక్కువ ఉన్నది. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మీరు గమనించినట్లయితే $1,500 మాత్రమే ఉంది, $1,500 మాత్రమే ఉంది. అదే కనుక ఈ బ్లాక్ మనీ లేకపోతే దాని విలువ ఎంతో తెలుసండి, $13,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇవన్నీ గణాంకాలు. ఆన్ యావరేజ్
5% గ్రోత్ రేట్ ఎఫెక్ట్ అవుతా ఉంది లాస్ట్ 20 years లో. జీడిపిలో భారతదేశం అనేది 7th పొజిషన్ ఉంది ప్రపంచంలో. రైట్. 3rd పొజిషన్ పర్చేసింగ్ పవర్ లో ఉంది, యుఎస్ఏ తర్వాత చైనా తర్వాత. ఏది ఇన్ని రకాల రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా, ప్రశ్న ఏంటంటే ఇన్ని రకాల రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసి స్వాగతించి ఆహ్వానించినప్పుడు మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆవేదన చెందుతున్నారు? అంటే ఆదాయం తగ్గిపోతుందన్న బాధ మిగతా రాష్ట్రాలకు ఎందుకు లేదు? కొన్ని వాస్తవాలు చెప్పిన తర్వాత ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఇవి తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనే దానికంటే దీని మాట జరిగినటువంటి దేశానికి నష్టం తెలవాల్సినట్టు ఉంది. దాదాపు 2007లోనే జీడిపిలో బ్లాక్ మనీ శాతం 23% అని తేల్చారు. ఇప్పుడు 75% అంట. ఎవరైనా అసలు మన ఎకానమీ సైజ్ ఎంత ఉంది, ఉన్నటువంటి ఫిగర్స్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఏదైతే అధిక సంపన్న ఆదాయ వర్గాలు ఈ 85% పెద్ద నోట్లు 3% మంది ప్రజల మధ్యమే కేంద్రీకృతమై ఉంటే 97% ప్రజలు రావాల్సినటువంటి అభివృద్ధి రాకపోవడం వల్ల బాధపడుతూ ఉన్నారు. అట్లాగే మీరు గమనించినట్లయితే ఈ జీడిపిలో నగదు యొక్క వాడకం విలువ 12.42% భారతదేశంలో ఉంటే, మన దేశానికి దగ్గరగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు అయినటువంటి సౌత్ ఆఫ్రికా, మెక్సికో లాంటి, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా 3 నుంచి 5% మాత్రమే ఉంది. అంటే ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇక్కడ జరుగుతున్నట్టు నల్లధన ప్రభావం కానీ లేకపోతే వీటి యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా కుదించుకుపోయింది అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక వ్యాఖ్య గుజరాత్కి తెలిసింది, తప్పు ఎందుకు తప్పంటున్నాను, ఎందుకు తప్ప వచ్చింది వ్యాఖ్య వచ్చింది, ఎందుకు తప్పంటే వ్యాఖ్య వచ్చింది కాబట్టి చెబుతాం. ఎందుకు తప్పంటే ఒకవేళ అదే తీస్తే మేమెందుకు నష్టపోతామండి? 760 కోట్లు 800 కోట్లు నష్టం. ఇది వ్యక్తిగత ఇబ్బందులు వ్యవస్థకి చుట్టవద్దు. వ్యక్తిగత ఇబ్బందులు వ్యవస్థకి చుట్టడం తప్పు. సో రైట్, రాష్ట్రాలకు ఇబ్బంది కాదు, వ్యక్తిగత ఇబ్బందులన్నీ మీరు అది వ్యక్తిగత ఇబ్బందులు వ్యవస్థకి చుట్టం. విష్ణు గారు, ఇప్పుడు ఒకటి ఈ దేశంలో తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య జరిగినటువంటి చర్చ. ఆ చర్చలో ఏంటంటే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయని నేను గవర్నర్ చెప్పానని లీకులు ఇవ్వడం జరిగింది. ఆయన మీడియా ముందరికి వచ్చి నేను గవర్నర్తో చర్చించినానని చెప్పలేదు. మీడియాలో లీకులు వచ్చినాయి. అదే సందర్భంలో బండారు దత్తాత్రేయ గారు వాళ్ళ కూతురు వివాహానికి సంబంధించి ఆహ్వానం ఇచ్చే సందర్భంలో గవర్నర్తో చాలా విషయాలు మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, గవర్నర్ గారు నాతో ప్రత్యేకంగా ఈ అంశం చెప్పారు, ముఖ్యమంత్రి నష్టం కలుగుతుంది తెలంగాణ ప్రభుత్వానికి అనేటువంటిది అని చెప్పలేదు. ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏమండి ఇట్లా ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు కదా గవర్నర్ గారు అంటే, గవర్నర్ గారు నాతో ఆ అంశాన్ని చర్చించలేదు అన్నాడు. ఒకవేళ గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు చర్చించుకుంటే కూడా ఆయన ఏమి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది పెద్దగా నష్టం కలిగించేటువంటి అంశం కాదని చెప్పడం జరిగింది. మిగతా అంశాలకు వస్తే, ఇప్పుడు ఈ దేశంలో బ్లాక్ మనీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, 2.5 సంవత్సరం అవుతుంది. మీరు అవినీతికి వ్యతిరేకంగా మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు, ఎన్నికల్లో గెలిచారు. మరి 56 అంగళాలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఛాతీ ఇవన్నీ కామెంట్లు చేశారు. ప్రభుత్వం ఏం చేసింది, మొదటి దశలో విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు మీద దృష్టి కేంద్రీకరించింది. దాన్ని కొంత సఫలీకృతమైంది, ఇంకా కావాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా విమర్శలు జరుగుతున్నాయి, మీరు వేరే దేశాలు తీసుకురండి ఫస్ట్ అనేటువంటి. రెండోది ఏం చేశారు, ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, బాబు మీరు 40% పన్నుతోటి మీరు మీ దగ్గర ఉన్న డబ్బును డిక్లేర్ చేసుకోండి, ఎటువంటి కేసులు కూడా పెట్టం మీ మీద, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొత్తం దేశం అంతా స్పందించింది ఎంత, 65,000 కోట్లు. అందరూ ఏం చేశారు, ఏమవుతుంది గవర్నమెంట్ తోటి, ఎవరు ఏం చేస్తారు, ఏం మామూలే కదా, డబ్బున్నటువంటి వాళ్ళు అందరూ కదా ప్రభుత్వాన్ని నడిపేది. కాబట్టి ఈ బీజేపీకి కూడా వీళ్ళందరూ సహకరించారు కదా, కాబట్టి ఈ 3% మంది లేదా 2% మంది ఎవరైతే నల్ల డబ్బు దాచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎఫెక్ట్ కలిగేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారనేటువంటి ధైర్యంతో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద విశాల దృక్పథంతో, ఇప్పటిదాకా దినకర్ గారు చెప్పినట్లు ఇంత పెద్ద విశాల దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం సందర్భంగా 3 రోజులైంది. 3 రోజుల్లో ఇది అందరికీ చెప్పి ప్రజల్లో చర్చ పెట్టి, ఇట్లా మేము 500 రూపాయల నోట్లు రద్దు చేయాలనుకుంటున్నాం, 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఈ దొంగలకందరికీ ఈ దేశంలో నల్ల డబ్బు దాచుకున్నటువంటి వ్యక్తులకు లేదా విదేశాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బు మీద నియంత్రణ ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులకు, లేకపోతే కొంతమంది నల్ల డబ్బు దాచుకున్నటువంటి దేశ ద్రోహులకు చెప్పేటువంటి అంశం కాదు, చెప్పి నిర్ణయం తీసుకునే అంశం కాదు. ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు మాట్లాడిన పెద్దలు ప్రకాష్ గారు కానీ లేదా రవీంద్ర అన్న కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలో ఒక 3-4 తప్ప, మాయావతి అనేక రకాలైనటువంటి అవినీతి సంబంధించినట్టు దాంట్లో కూరుకుపోయినటువంటి వ్యక్తులు, ములాయం సింగ్ యాదవ్, కేజ్రీవాల్ లాంటి
అపరపక్షంతో మాట్లాడేటువంటి వ్యక్తులు. ఎందుకంటే వారు సర్జికల్ స్ట్రైక్ మీద కూడా ముందు బాగుందని చెప్పాడు, తర్వాత మళ్ళీ లీగల్ చూపించండి, మాకు ట్రైలర్ చూపించండి అని చెప్పారు. నేను ఇంకా దాని జోలు పోలేదు, విమర్శల్లోకి వెళ్ళిపోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు రిషి గారు. గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు క్రింది స్థాయిలో ఎఫెక్ట్ జరుగుతుంది జరగదా అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, మీ 500 రూపాయల నోట్లు చల్లవు, మీ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు అన్ని కూడా మీరు ఎవరికైనా ఇచ్చేసేయండి, లేకపోతే ఇది చిత్తతో సమానము అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వస్తారు. ఇవి చల్లని కాగితాలు ఎవరికి వారు ఆ విషయంలో ఇక్కడ ఏంటంటే మనము ఆ ముందు మాట్లాడిన అంశాన్ని వెనుక మాట్లాడిన అంశాన్ని ప్రధానమంత్రి తీసేస్తున్నాం. ఈ దేశంలో నల్ల డబ్బు దాచుకున్నటువంటి వ్యక్తులకు ఇది ఈ రోజు నుంచి ఒక్క నిమిషం ఏం చెప్పారు నిబంధనలు కూడా చెప్పారు. ప్రధానమంత్రి స్పీచ్ ఇచ్చే సందర్భంలో అర్ధగంట లైవ్ లో మాట్లాడితే కీలక కాదు, మీరు రిషి గారు అర్థం చేసుకో, ప్రధానమంత్రి ఉపన్యాసంలో అర్ధగంట సేపు ఇచ్చేటువంటి స్పీచ్ లో నిబంధనలు ఆర్బీఐ నిబంధనలు చెప్పలేడు కదా. ఆయన ఓవరాల్ గా అవుట్లుక్ చెప్పాడు. ఏమని చెప్పాడు, ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాము, మీ దగ్గర ఉన్న డబ్బంతా కూడా మార్పిడి చేసుకోండి అని చెప్పారు. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు, తర్వాత మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు, లేదా బ్యాంకుల నుంచి మనందరికీ అకౌంట్లకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. తర్వాత బ్యాంకుల్లో అందరూ కూడా దానికి కౌంటర్స్ పెట్టారు. ఒక్కటే ఒకటి రిషి గారు, ఈ దేశంలో సాధారణంగా ఉన్నటువంటి 99% ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే ఒక్కటే ఒక విషయంలో క్యాన్సర్ వచ్చినటువంటి రోగికి ఒకవేళ కాలుకు క్యాన్సర్ సోకింది అనుకోండి, ఒకవేళ ఆ క్యాన్సర్ రోగికి గాన మనం ఆ కాలు తీసేయకపోతే, లేకపోతే దాన్ని నయం చేయకపోతే, ఆపరేషన్ చేయకపోతే మనిషికి అంతా కూడా వచ్చి ఆ క్యాన్సర్ మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశంలో నల్ల డబ్బు అనేటువంటిది కానీ, అవినీతి కానీ, లేదా విదేశీయాల నుంచి వచ్చేసినటువంటి కొంతమంది టెర్రరిస్టులు ఈ దేశంలో మన డబ్బులోకి మిళితం చేసినటువంటి కానీ, లేదా దొంగ కరెన్సీని ఆర్బీఐ నోట్ల కంటే ఇంకా జాగ్రత్తగా ముద్రీకరించి మనం కనుక్కోలేని స్థితిలో తయారు చేసిన వ్యవస్థ కానీ, కొంతమంది వ్యక్తుల చేతిలో ఈరోజు డబ్బు నిలిచిపోయడం కానీ, లేదా ఈ రకమైనటువంటి వ్యవస్థ మారాలంటే ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోక తప్పదు. మరి దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి 99% మంది ప్రజలు ఎవ్వరు కూడా మీ డబ్బు మార్చుకునేకి మార్చి 30 వరకు సమయం పాయింట్ రాలేదు మీ దగ్గర నుంచి. ఏంటంటే రాష్ట్రాల ఆదాయాలకు ఇబ్బంది కలుగుతుందా? తెలంగాణ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసిన దాంట్లో మీకు అర్థం ఉందా, కనిపిస్తుందా లేదా? ఒక్కటి ఇప్పుడు మన రవీంద్ర గారు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కొత్తగా డబ్బు ఏమి ఉండదు రిషి గారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని కూడా ఈ దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రజలు, ఈ దేశంలో ఉన్న అందరూ డబ్బులు కడితే కేంద్రం పోగు చేస్తుంది. 18 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ బడ్జెట్. కేంద్రం దగ్గర ఒక యంత్రం కానీ, కేంద్రం దగ్గర ఒక డబ్బు సొంతంగా తయారు చేసుకునే వ్యవస్థ కానీ, కేంద్రం సొంతంగా పన్నులు విధించేది కానీ, లేదా కేంద్రమే సొంతంగా డబ్బులు డైరెక్ట్గా కలెక్ట్ చేసుకునేటువంటి ఏవైతే ఉంటాయో దాన్ని ప్యారల్ గా పన్ను వాటా కూడా ఆటోమేటిక్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాయి. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డబ్బులు ఒక కేంద్రానికే చేరొచ్చు. వచ్చిన తర్వాత మళ్ళా డబ్బులు ఎవరికి ఇస్తారు? రాష్ట్రాలకి ఇస్తారు వాటాగా. ఒకవేళ నిజంగా ఈ రోజు జిఎస్టీ బిల్లు తీసుకొస్తున్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ గురవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? విస్పష్టంగా చెప్పింది, మేము వేరే రాష్ట్రాలకు తగ్గించి ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి లేదా వెనుకబడిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీకు జిఎస్టీ నష్టాన్ని మేము పూడుస్తామని. ఆ డబ్బులు ఈ రాష్ట్రాలు పన్నులో పంచడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, లేదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ని కలిసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే టైంలో ఏపీ సీఎం ఈ మొత్తం వ్యవహారం గతంలో లేఖ రాశారు, ఇప్పుడు వారు ఆహ్వానించారు. మరి ఆదాయం నష్టపోతే ప్రతి రాష్ట్రం కూడా బాధపడాలి కదా? శివాజీ చెప్పండి సార్. నాకు ప్రశ్న మీకు అర్థమైందా? రిపీట్ చేయమంటారు? చెప్పండి. లేదు, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుంది ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల అని తెలంగాణ సీఎం గవర్నర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ సీఎం అట్లాంటి ఆవేదన ఏమి వ్యక్తం చేయలేదు, వారు స్వాగతించారు. అంటే రాష్ట్రాల ఆదాయం నిజంగా ఇబ్బంది కలుగుతుందా? అంటే ఇప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని ఆందోళన చెబుతున్నారు, కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా 500 రూపాయల్లో 1000 రూపాయల డినామినేషన్ లో ఉన్నాయి. దాంట్లో కొంత భాగం మళ్ళీ మేబీ ప్లౌడ్ బ్యాక్ ఇన్ ది సిస్టమ్ లో కొంత డబ్బు వస్తుంది, కొంత డబ్బు రాదు. అయితే దాని మూలన కొంత ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా పెరిగే అవకాశం లేకపోవాలా. ఇన్కమ్ ట్యాక్స్ పెరిగినప్పుడు లేకపోతే మిగతా డబ్బు కూడా సర్క్యులేషన్ లోకి వచ్చినప్పుడు ఆ సర్క్యులేషన్ మీద
ఆ వాడకంలోకి వచ్చినప్పుడు దాని మీద మళ్ళీ కొనుక్కున్న వస్తువుల మీద ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది, కస్టమ్స్ డ్యూటీ పడుతుంది, ఇదంతా జరుగుతుంది. ఆ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బులు రాష్ట్రాలకు కూడా వాటా వస్తుంది. అంతేనా మీకు ఇప్పుడు దీంట్లో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు సిస్టమ్ లోకి వచ్చింది. దాని మీద ట్యాక్స్ పడింది, ఇన్కమ్ ట్యాక్స్ 35% 30% పెడితే దాంట్లోకి రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా వస్తుంది కదా. అదే మాదిరిగా బయటకు వచ్చిన డబ్బుని వాడుకుంటే వస్తువులు కొన్నారు, దాని మీద ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది కదా, పడినప్పుడు మళ్ళీ రాష్ట్రాలకు వస్తుంది కదా. తర్వాత ఏదేమైనప్పటికీ కూడా ఇది స్మాల్ బ్యాటిల్ ఇన్ లార్జ్ వార్ ఈజ్ వన్. చిన్న పెద్ద యుద్ధంలో చిన్న బ్యాటిల్ చేసి నెగ్గారు, ఇంతవరకు సంతోషం. అయితే దేర్ ఆర్ జైజాంటిక్ ప్రాబ్లమ్స్ ఎట్ టు బి ఓవర్కమ్. ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ పొలిటీషియన్స్ దగ్గర, బ్యూరోక్రాట్స్ దగ్గర ఎక్కువ డబ్బు జమ ఉంది. 2 ఇది అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ లో 10 లక్షల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసుకుని కోటి 10 లక్షలు చెల్లిస్తా ఉంటే, ఉదాహరణకి ఈ చుట్టుపక్కల ఈ జిల్లాల్లోనే ఈ మధ్య రాజధాని వస్తుందని చెప్పి 30,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది సర్క్యులేషన్ లో బ్లాక్ మనీ. 2 అయిపోయిన తర్వాత బంగారం దుకాణాలు మీకు తెలుసు కదా, 5,000 రూపాయలకి 200, 300 అమ్మేది. ఇది అనౌన్స్మెంట్ ఇచ్చినాక కూడా రాత్రి తెల్లవారులు బంగారం దుకాణాల్లో అమ్మడం జరిగింది. 3 బంగారం. 4వది ఏంటంటే ప్రొఫెషనల్స్ డాక్టర్లు, సినిమా యాక్టర్లు పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ. దీన్ని ఎట్లా చూస్తా ఊరుకుంటాం? ఇది ప్యారలల్ ఎకానమీ ఈ మాదిరిగా నడిచిపోతుంటే దానికి ఏదో రకంగా అడ్డుకట్ట అయ్యాలి కదా. అది అయిపోయినట్టయితే ఇప్పుడు శాంతి కుప్పగా ఉంటుంది వ్యవస్థ అంతా కూడా. చెప్పండి సార్. శివాజీ గారు నమస్కారం. విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ. ఒకటి మీరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కొంతమంది నల్ల డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలను అడ్డపెట్టుకొని, కొన్ని మీడియా సంస్థలను బెదిరించి, లేదా కొంతమంది మీరు చెప్పినట్లు కొంతమంది పొలిటీషియన్స్, లేదా కొంతమంది నల్ల డబ్బు పెట్టుకున్నట్టు పారిశ్రామికవేత్తలు ప్రజల్లో ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని విస్తృతంగా ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ భయం ఏ స్థాయిలో క్రియేట్ చేస్తున్నారంటే, ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, లేదా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, లేదా కేసీఆర్ గారు నేను మాట్లాడిన ముఖ్యమంత్రులు కూడా ఇది ఏదో జరిగిపోతుంది, కామన్ మ్యాన్ కి ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఇచ్చినటువంటి ఏదైతే సూచన ఉందో ఈ రకమైనటువంటి పాజిటివ్ గానా ఈ రోజు దేశంలో మనం అందరం కూడా మాట్లాడడం మొదలు పెడితే ఈ దేశానికి పెద్ద ఉపయోగం జరగబోతుంది, ఒక మంచి జరగబోతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ శివాజీ గారు. చిన్న బ్రేక్